మొట్టమొదటిగా మన శత్రువు ఎవరు అనంటే శరీరం. ఈ శరీరంతో మనకేముంటుంది అనంటే యుద్ధం అనేది ఉంటుంది. ఈ శరీరంతో మనం యుద్ధం చేయాలి, ఈ శరీరంతో మనం పోరాడాలి, ఈ శరీరాన్ని మనం ఏం చేయాలి అనంటే గెలవాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ శరీరంతో మనకున్నటువంటి ఈ పోరాటంలో మరి ఈ శరీరాన్ని మనం ఎలా గెలవగలుగుతాం, ఈ శరీరాన్ని మనం ఎలా ఓడించగలుగుతాం? మీరు బాగా గమనించండి. ఎంతటి వాళ్ళైనా సరే, ఎటువంటి వాళ్ళైనా సరే ఎక్కడ ఓడిపోతున్నారు అనంటే ఈ శరీరం దగ్గరే ఓడిపోతున్నారు. ఎవరైనా సరే ఈ శరీరం దగ్గరే పతనమైపోతున్నారు. ఎవరైనా సరే ఈ శరీరం దగ్గర ఏమవుతున్నారు అనంటే పాడైపోతున్నారు. ఈ శరీరానికి ఏముంటాయనంటే కొన్ని ఇచ్చలు అనేవి ఉంటాయి. ఈ శరీరానికి ఏముంటాయనంటే కొన్ని కోరికలు అనేవి ఉంటాయి. వాక్యంలో మనం చూస్తాం, దాదాపుగా ఒక 17-18 శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని చెప్పి గలతీ పత్రికలో పౌలు గారు రాస్తాడు. అంటే ఇవన్నీ కూడా ఈ శరీర కార్యాలు అని ఏవైతే చెప్పబడుతున్నాయో ఇవన్నీ కూడా మనం ఏం చేయాలనంటే జయించాలి. వీటన్నిటిని కూడా మనం ఏం చేయాలనంటే ఓడించాలి. వీటన్నిటి మీద కూడా మనం ఏం పొందాలి అనంటే విజయం అనేది మనం పొందాలి.